టుడేస్ ఎపిసోడ్. సో నేను ఫస్ట్ టైం ఒక లాంగ్ లెంత్లో కుకింగ్ వీడియో అయితే ట్రై చేస్తున్నాను. అండ్ దట్ టు నేను ఒకటే కాదు, నాతో పాటు ఎవరున్నారో చూసారంటే మీరే షాక్ అయిపోతారనమాట ఈరోజు. సో అవన్నీ చూపిస్తాను నేను. నాతో పాటు ఇక్కడ ఒక నసపెట్టే క్యాండిడేట్ ఉంది. సో దాని గురించి మాట్లాడాలని నాకు లేదు ఇప్పుడు. మీరే వీడియోని చూడండి, సో మీకే అర్థమవుతుంది నాతో పాటు ఎవరు ఉన్నారని చెప్పి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అండ్ ఏం చేస్తున్నామో తెలుసా, ఈరోజు మనము బిర్యానీ. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ బిర్యానీ చేసే ముందు నేను యాక్చువల్లీ మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం రెడీ పెట్టేసుకున్నాము. సో నేను ఏమేమి కట్ చేసుకున్నాను, నేను ఏమేమి అంతా రెడీ పెట్టుకున్నాను అనేసి తొందరగా చూపించేస్తాను మీకు, అన్ని సెట్ చేసుకొని. వెయిట్ అ మినిట్. సో ఫస్ట్ అయితే మనము బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను నేను. సో బాస్మతి రైస్ నేను తీసుకునేది వచ్చి దావత్. సో ఇది ఈ కప్తో, అంటే చూస్తున్నారు కదా చిన్న కప్ ఇది యాక్చువల్లీ. సో ఈ కప్తో యాక్చువల్లీ నేను 4 కప్స్ వండాలనుకుంటున్నాను ఈరోజు. బుడాపెస్ట్కి వచ్చాకనే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట బిర్యానీ. అండ్ ఈరోజు మనం చేసేది వెజ్ బిర్యానీనే ఆఫ్ కోర్స్. సో చికెన్ బిర్యానీ కూడా ట్రై చేశాను నేను. సో బట్ ప్రస్తుతానికి ఒక 9 వీక్స్ అంతా దూరంగా ఉంటున్నాను అనమాట చికెన్కి. అందుకని చెప్పి ఈరోజు వెజ్ బిర్యానీ ట్రై చేస్తున్నాను. ఎలానో చేస్తున్నాను కదా అని చెప్పి ఈ వీడియో కూడా చేస్తున్నాను. బికాస్ ఆఫ్టర్ అటెంప్టింగ్ ఫర్ మోర్ దాన్ ఒక 7 to 8 టైమ్స్ ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా చేస్తున్నాను అనమాట. అంటే నాకు, మా హస్బెండ్కి, అందరికీ బాగా నచ్చింది బిర్యానీ. ఆల్మోస్ట్ ఆల్ మనకి 99.99% మనకి బావర్చి బిర్యానీ లాగా అనిపిస్తుంది అనమాట. కథలు పడకు కానీ సొల్లంతా ఫస్ట్ వీడియోలో కానీ. ఇది హైదరాబాదీ దమ్ బిర్యానీ మనం చేసేది. అండ్ ఆఫ్ కోర్స్ మా తమ్ముడు రీసెంట్గా నా దగ్గరకు వచ్చాడనమాట ఇక్కడికి. సో వాడు నాతో పాటు 10 days హ్యాపీగా టైం స్పెండ్ చేశాడనమాట. అప్పుడు వాడు ఆల్రెడీ 6 yearsగా బ్యాచులర్ లైఫ్లో ఉంటున్నాడు అండ్ 6 yearsగా యూరోప్లోనే ఉంటున్నాడు కాబట్టి హీ నోస్ అ లాట్ ఆఫ్ థింగ్స్, ఎస్పెషలీ బిర్యానీ. బికాజ్ వాడు హోమ్ ఫుడ్ అంతా ఫుల్ మిస్ అవుతున్నాడు కాబట్టి వాడే ఫుల్ బిర్యానీ నేర్చుకున్నాడు అనమాట. వాడు ఫుల్ బిర్యానీ నేర్చుకొని నా దగ్గరకు వచ్చినప్పుడు టిప్స్ చెప్పాడు. ఎన్ని నిమిషాలు బాయిల్ చేయాలి రైస్ని, అండ్ మ్యారినేషన్ ఎలా చేయాలి, అండ్ దెన్ కొన్ని మిస్టేక్స్ అయితే నేను ఏదైతే చేస్తున్నానో అవన్నీ అయితే వాడు చేసినప్పుడు బిర్యానీని నేను చూసి నేర్చుకున్నాను అనమాట. ఇలా కాదు అలా అని చెప్పి. సో అవన్నీ ఇప్పుడు నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా ఇంప్లిమెంట్ చేశాను, మష్రూమ్ బిర్యానీ చేసుకున్నాము. సో అప్పుడు కూడా చాలా బాగా వచ్చింది. సో అదే కాన్ఫిడెన్స్తో ఇప్పుడు మళ్ళీ నేను వీడియో అయితే చేస్తున్నాను. నాకైతే 100% నమ్మకం ఉంది బిర్యానీ అయితే చాలా బాగా వస్తుందని చెప్పి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి, ఓకేనా? మా అబ్బాయి మళ్ళీ మా ఆయన ఇద్దరు కలిసి నాకు హెల్ప్ చేస్తున్నారు బిర్యానీ రెసిపీలో. సో అన్ని అయితే నీట్గా ఇట్లా చాప్ చేసి పెట్టేసుకున్నాము. ఫస్ట్ అయితే ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆనియన్స్ అన్ని ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాము. ఆ తర్వాత ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి పన్నీర్ అండ్ కొన్ని మష్రూమ్స్ మిగిలింది అనమాట, అందుకే దాన్ని కూడా మిక్స్ చేస్తున్నాను నేను. సో అవి మ్యారినేషన్లోకి వెళ్తాయి. అండ్ దెన్ ఈ అల్లం అండ్ గార్లిక్ ఉంది కదా, సో ఇవి రెండు ఫ్రెష్గా మనము మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుంటాను. అండ్ దెన్ చిల్లీస్ ఒక 4 చిల్లీస్ పడుతుంది 1/2 kgకి. అండ్ దెన్ కొత్తిమీర, పుదీనా ఇది కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ దెన్ ఇది ఫ్రెష్ క్రీమ్ అనమాట. సో ఫ్రెష్ క్రీమ్ రెడీ చేసుకున్నాను. అండ్ దెన్ నిమ్మకాయ ఉంటే అది. అండ్ దెన్ పెరుగు కూడా రెడీ చేసుకున్నాను. సో అన్ని ఇట్లా పక్కన పెట్టేసుకుంటున్నాను. కానీ ఇంకెంతసేపు కానీ ఫాస్ట్గా చేసే బిర్యానీ. ఇంకా ఇదే అండి అన్ని మసాలా దినుసులు అని చెప్పాను కదా. సో దీన్ని ఏమంటారో నా భాషలో నేను చెప్తాను, సో మీరు జస్ట్ చూసుకోండి. దీన్ని చెక్క అంటారు, అనాస పువ్వు అంటారు, అండ్ దెన్ మరాఠీ మొగ్గ, అండ్ దెన్ ఒక 4-5 ఇలాచీలు 4-5 తీసుకోండి. అండ్ దెన్ లవంగాలు ఒక 4-5, అండ్ దెన్ జీరా వేసుకున్నాను, పెప్పర్ వేసుకున్నాను. సో ఇవన్నీ ఒక బౌల్లో పెట్టి రెడీ పెట్టుకోండి. అండ్ దెన్ ఇది తీసుకుంటున్నాను, ఇది బిర్యానీ లీఫ్, బే లీఫ్ అంటారో ఏదో లీఫ్, సో అది. అండ్ సో ఈ ప్లేట్లో మార్చేసాను అనమాట. దీంట్లో నేను ఇక్కడ కసూరి మెత్తి తీసుకున్నాను, లైట్గా కావాలి. మ్యారినేషన్లో ఉప్పు వేసుకోవాలి. సో కొన్ని మష్రూమ్స్ వేద్దాం అనుకుంటున్నాను బికాస్ దిస్ ఇస్ ఆల్రెడీ టూ మచ్. దెన్ కొంచెం కొత్తిమీర, పుదీనా అంతా దొరకడం చాలా కష్టం అనమాట. ఇండియన్ స్టోర్స్కి వెళ్ళి తెచ్చుకోవాలి. సో అందుకని చెప్పి కొంచెం అటు ఇటుగా ఉంటాయి, ఇవి ఫ్రెష్గా ఉండదు. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వడం అంతే, ఇంకా తప్పదు మాకు. అండ్ ఎస్, నౌ కమ్స్ కారం. సో కారం ఎక్కువగా కావాలి బికాస్ మన గ్రేవీ ఎక్కువ కావాలి కదా. సో అందుకే ఆల్మోస్ట్ ఒక 2 full tablespoons కారం వేసుకుంటున్నాను. అండ్ మీ కారపొడి తీరు పైన డిసైడ్ అవుతుంది, మీది ఫుల్ కారం ఘాటు ఉందంటే చూసుకొని వేసుకోండి. సో నూనె తీసుకుంటున్నాను.
ఒక 2 టేబుల్ స్పూన్ ఫుల్ నూనె వేసుకోండి. ధనియాల పొడి వేసుకుంటున్నాను నేను. ఫస్ట్ పసుపు అండ్ ఇప్పుడు ధనియాల పొడి ఒక 1 ఫుల్ టేబుల్ స్పూను. చక్కెర పొడి ఇది కూడా ఒక 1 ఫుల్ టేబుల్ స్పూన్ అంతే. అండ్ దెన్ గరం మసాలా వేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎవరెస్ట్ గరం మసాలా వాడుతున్నాను. సో ఇలా గరం మసాలా కూడా వేసుకోండి. నిమ్మకాయ పిండుకోవాలి. ఆల్రెడీ నా దగ్గర కట్ చేసిన నిమ్మకాయ చెక్క ఒకటి ఉంది. సో దాన్నే పిండుకుంటున్నాను ప్రస్తుతానికి. అది ఫస్ట్ పెరిగేసే ముందు ఇలా మొత్తం డ్రైగా ఉంటుంది కదా, అప్పుడు ఇట్లా కలిపేయండి. సో దాట్ అన్ని నీట్గా అంటుకుంటుంది. ఫస్ట్ కొంచెం వేసుకోండి క్రీమ్, మళ్ళీ మనము గ్రేవీ చేసేటప్పుడు మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. సో క్రీమ్ ఈజ్ ఆప్షనల్, బట్ వేస్తే చాలా బాగుంటుంది. సో మై ఒపీనియన్ క్రీమ్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇక్కడ కాకపోయినా కర్రీ బాయిల్ అయ్యేటప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కర్డ్ చాలానే పడుతుంది మనకి, కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి కదా. చూసుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలి బిర్యానీకి అని చూసుకొని వేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ ఈ చెంచాతో, అంటే ఈ గరిట ఉంది కదా, ఈ గరిటతో ఒక 4 times వేసుకున్నాను. అండ్ సేమ్ ప్రాసెసే రిపీట్ అవుతుంది. మొత్తం చికెన్ చేసుకోవాలన్నా, మష్రూమ్స్ చేసుకోవాలన్నా, ఎగ్ చేసుకోవాలన్నా, పన్నీర్ బిర్యానీ చేసుకోవాలన్నా అంతా సేమ్. మొత్తం మనకు బిర్యానీ ఫ్లేవర్ వచ్చేదే ఈ మ్యారినేషన్ వల్ల. సో మేక్ షూర్ మ్యారినేషన్లో మొత్తం ఉప్పు కారం మసాలా అంతా ప్రాపర్గా వేసుకునేలాగా చూసుకోండి. సో నేను జింజర్ గార్లిక్ యాక్చువల్లీ స్టార్టింగ్లోనే వేసుకోవాలి, నేను అది పక్కన ఉండేసరికి చూసుకోలేదు. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ నీట్గా కలుపుతున్నాను అనమాట. నేను అనుకున్నా ఏదో మర్చిపోయి ఉంటుంది అనేసి, మర్చిపోయింది. ఎట్లా వేసింది, లేకపోతే నా బిర్యానీ అంతా దొబ్బేది. సో ఎస్, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసి కలుపుకొని నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సో ఇక్కడ ఒక పక్క మనకి ఆనియన్స్ అన్ని మంచిగా ఫ్రై అవుతుంది. ఈ ఫ్రై అయిపోయిన ఆనియన్స్ని మనం యాక్చువల్లీ లేయరింగ్ అప్పుడు యూస్ చేస్తాము అండ్ ఆల్సో మ్యారినేషన్లో యూస్ చేయాలి. బట్ నేను ఒక 10 minutes అయిపోయాక మళ్ళీ మ్యారినేషన్ ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి ఆనియన్స్ వేసి మళ్ళీ ఇంకో 10 minutes ఫ్రిడ్జ్లో పెడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ లేట్ అయిపోతే మళ్ళీ ఆ ఉప్పు కారం అంతా పన్నీర్ ముక్కలకి బాగా అంటుకోవాలి కదా, అందుకని చెప్పి ఫస్ట్ మ్యారినేషన్ చేసి పెట్టేశాను నేను. సో అన్ని సైమల్టేనియస్గా చేసుకోవచ్చు, పెద్ద తేడా ఏం లేదు. బట్ డోంట్ ఫర్గెట్ టు యాడ్ దిస్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇన్ ద మ్యారినేషన్ లేటర్. ఫ్రైడ్ ఆనియన్స్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తే బెటర్, లైక్ దిస్. సో ఆయిల్ ఎక్కువగానే పీల్చుంటుంది, అందుకే నేను టిష్యూ వేసుకుంటున్నాను. సో ఒక 3 పెద్ద ఆనియన్స్ పడుతుంది అనమాట. మేమైతే ఒక 3 పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసాము. 1/2 kg రైస్కి ఐ థింక్ దట్ ఈస్ ఎనఫ్. దాంట్లో ఫ్రై చేశాక చాలా కొంచెమే అవుతుంది ఫ్రై చేస్తే. సో ఒక 1/2 క్వాంటిటీ తీసి నేను దీంట్లో వేసి మంచిగా కలిపి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇంకా 1/2ని ఏం చేయాలో మళ్ళీ చూపిస్తాను. సో బిర్యానీలో మన నెక్స్ట్ స్టెప్ వచ్చి బాస్మతి రైస్ సోక్ చేసి పెట్టాం కదా, 20 to 30 minutes సోక్ చేసిన రైస్ని ఇప్పుడు తీసుకొని బాయిల్ చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను. వాటర్ మంచిగా వేడయ్యాక మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించినట్లు అన్నీ వేసేసేయండి. ఒక 2 to 3 ఇలాచీస్, ఒక అనాస పువ్వు, ఒక బే లీఫ్, 4 లవంగాలు, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, నూనె, అంతే. సో ఐ థింక్ అంతే అనుకుంటా నేను వేసింది కూడా. సో ఆల్మోస్ట్ అవన్నీ వేసేసుకొని మంచిగా బాయిల్ అయ్యేదానికి వదిలేయండి. ఒక 10 minutesకి మంచిగా బాయిల్ అయిపోద్ది అనమాట. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేస్తున్నాము. అండ్ రైస్ కూడా నేను 4 cups తీసుకున్నాను కాబట్టి ఉప్పు అంతా రైస్కి బాగా పట్టాలి. సో ఫ్లేవర్స్ అంతా మంచిగా రావాలి కాబట్టి వాటర్ అనేది మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. సో చూసారు కదా ఇక్కడ మొత్తం బాయిల్ అవుతుంది రైస్. సో రైస్ నేనైతే ఒక 4 cupsకి 5 minutes to 7 minutes బాయిల్ అయ్యే వరకు చూసుకుంటున్నాను. కరెక్ట్గా టైం చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనము 5 minutes to 7 minutes బాయిల్ అయ్యేదానికి వదిలితే ఇట్ విల్ బి ఆల్మోస్ట్ లైక్ 50% బాయిల్ అయితే చాలు, ఎందుకంటే మనం దమ్ ఎక్కువసేపు పెట్టాలి. అండ్ దెన్ 50% బాయిల్ అయితే చాలు. సో చూసుకుంటూ బాయిల్ చేసుకోండి. నేను పెట్టేదైతే ఒక 5 to 7 minutes పెడితే చాలు, 50% బాయిల్ అయిపోతుంది. సో బాగా మంచిగా ఇప్పుడైతే బాయిల్ అవుతుంది. సో ఇప్పటి నుంచి ఒక 5 minutes వదిలేస్తున్నాయి. రైస్ బాయిల్ అవుతుంది. రైస్ ఆల్మోస్ట్ 5 minutes అయింది. ఇంకో 2 minutesలో దాన్ని తీసేసి ఫిల్టర్ అవుట్ చేసేసి సపరేట్గా పెట్టేసుకుంటాను. అండ్ దెన్ సైమల్టేనియస్గా మనము ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టాం కదా, దాన్ని బయటికి తీసుకొని కుక్ చేసుకుందాం. లెట్స్ గో. కానీ ఇంకెంతసేపు కానీ ఫాస్ట్ చేసేది బిర్యానీ. ఇంకా చూసారా 50% బాయిల్ అయిన రైస్ మనకి ఇట్లా కట్ చేస్తే కూడా కొంచెం హార్డ్ కట్ అయ్యేలా ఉండాలి, చాలా అంతే. సో ఇది మొత్తం ఫిల్టర్ అవుట్ చేసుకొని నేనైతే సపరేట్గా పెట్టేసుకుంటాను. సో మనకు ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే ఇట్లా పొడిగా వస్తుంది అనమాట.
సో నెక్స్ట్ అయితే నేను కడాయి తీసుకున్నాను. దాంట్లో ఒక 2 స్పూన్స్ నూనె వేసాను, 1 స్పూన్ నెయ్యి వేసాను. అండ్ దెన్ ఇక్కడ చెక్క, మొగ్గ, లవంగాలు, దెన్ ఇలాచీ, జీరా అన్నీ వేసేసుకున్నాను. దెన్ నెక్స్ట్ ఐఎమ్ పుట్టింగ్ గ్రీన్ మిర్చి. సో గ్రీన్ మిర్చి అంతా వేసుకొని ఫస్ట్ మంచిగా కలుపుకున్నాను అనమాట. అది బాగా కొంచెం వేడయ్యాక కొంచెం ఫ్రై అవ్వడానికి వదిలేయాలన్నమాట. అవన్నీ కొంచెం ఫ్రై అయిపోయాక మనం ఇప్పుడు మ్యారినేషన్ చేసాం కదా, సో ఆ గిన్నెనైతే నేను బయటికి తీసాను. సో అది తీసి దీంట్లో కలుపుకొనేస్తున్నాను. సో ఇది ఒక 30 to 35 minutes ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. మంచిగా మ్యారినేట్ అయితే అయిపోయింది. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం లైట్గా వాటర్ కలుపుకొని పోసుకున్నాను. ఇవంతా మంచిగా బాయిల్ అవ్వాలి. అండ్ ఇట్ మైట్ టేక్ మోర్ దెన్ 10 to 15 minutes బాయిల్ అవ్వడానికి. ఎందుకంటే అవంతా ఇంకా కూడా పచ్చిగానే ఉంటుంది కదా ఆ మసాలాలన్నీ కూడా, అవన్నీ మంచిగా బాయిల్ అవ్వాలి. ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలే వరకు బాయిల్ చేయాలి మనము. వాటర్ కన్సిస్టెన్సీని మీరు చూసుకోండి. మీరు రైస్ ఎంత పెట్టుకున్నారో దాన్ని బట్టి మీరు కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోమని నా సలహా. సో అంత మంచిగా బాయిల్ అయ్యే టైంలో లాస్ట్లో యూ హ్యావ్ టు పుట్ పుదీనా, కొత్తిమీర అండ్ కొంచెం కసూరి మేతి అంతే. సో ఇది కూడా మంచిగా కలిసి మంచిగా బాయిల్ అవుతుంది. సో ఈ టైంలోనే నేను కొంచెం క్రీమ్ కూడా వేసుకున్నాను. ఒక 2 to 3 tablespoons వరకు క్రీమ్ వేసుకున్నాను నేను. క్రీమ్ టెక్స్చర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్ విల్ ఎన్హాన్స్ ద టేస్ట్ ఆఫ్ ది ఎంటైర్ బిర్యానీ. సో నాకైతే మంచిగా అనిపించింది క్రీమ్ వేసినప్పటి నుంచి, బాగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా ఒథెంటిక్గా ఉందన్నమాట క్రీమ్ వేసినప్పుడు టేస్ట్. సో అందుకనే ఐ ప్రిఫర్ టు యూస్ క్రీమ్. బాగుంటుంది. ఉప్పు, కారం అన్నీ కూడా మీరు ఈ పాయింట్ ఆఫ్ టైంలో టెస్ట్ చేసుకుంటేనే బెటర్. ఏదైనా ఉంటే కూడా ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించి నేను ఉప్పు వేసేసుకుంటున్నాను. కొంచెం లో ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాయిల్ అవనిస్తే మంచిది. మంచిగా పన్నీర్ ముక్కలన్నీ కూడా నీట్గా బాయిల్ అయిపోతుంది అనమాట. సో ఎంతసేపు ఉడుకుతుందిరా బాబు, ఇది ఉడకవే తొందరగా. గట్టిగా అవ్వాలి. అండ్ దెన్ ఆయిల్ కొంచెం పైకి తేలాలన్నమాట. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఫస్ట్ రైస్ వేసుకోవాలి. మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటుంది కదా, సో అవన్నీ నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాము ఒక్క లేయర్ పైన. దోశ వేసే ప్యాన్. సో ఇది కొంచెం మందంగా ఉండేది, కొంచెం బరువుగా ఉండేది పెట్టుకోవాలి, సో దట్ మన కింద అడుగు అంటకుండా ఉంటుందని చెప్పి. సో ఇలా పెట్టేసుకొని వి విల్ ప్రిపేర్ ఎవ్రీథింగ్ ఫర్ దమ్. దట్స్ బెటర్, ఎందుకంటే మళ్ళీ కింద అడుగు అంటితే కష్టం అవుతుంది. సో ఇది మన సెకండ్ సెట్ ఆఫ్ రైస్ అనమాట. ఎంతసేపు చేసేద్దురా బాబు, ఇంకా ఇక్కడే ఉంది. ఎప్పుడు అవ్వాలి, నేను ఎప్పుడు తినాలి, చదవబడుతూనే ఉంది రామ. సో రైస్ వేసుకున్నాను నేను. సెకండ్ లేయర్ రైస్ వేసుకొని మిగిలిన మన ఆనియన్, డీప్ ఫ్రై చేసిన ఆనియన్ అంతా ఇట్లా సెకండ్ లేయర్ పైన వేసుకుంటున్నాను. సో అలా లాస్ట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసి ఒక కాటన్ క్లాత్ తీసుకుంటే బెటర్. సో ఏదైనా కాటన్ క్లాత్ పైన ఇలా పెట్టేసి దానిపైన గట్టిగా లిడ్ క్లోజ్ చేస్తాను, సో దాట్ ఆ దమ్ అంతా బయటికి పోకుండా ఉంటుందని. ఒక 30 to 40 minutes వరకు ఇట్లే వదిలేస్తాను. అండ్ చూసుకోండి, మీడియం టు సిమ్లోనే ఉండాలి, హైలో అస్సలు ఉండకూడదు. అప్పుడప్పుడు ఓపెన్ చేసుకొని దమ్ చెక్ చేసుకొని కింద అడుగంటకుండా చూసుకుంటే బెటర్ అనమాట. సో ఓన్లీ బిర్యానీ రైస్ చేయాలన్నా కూడా నేను ఇదే ఫాలో అవుతాను అనమాట. సో చికెన్ బిర్యానీ చేసుకోవాలంటే నేను ఓన్లీ బిర్యానీ రైస్ చేసుకొని చికెన్ సపరేట్గా కుక్ చేసుకుంటాను, సో దట్ రైస్ అందరం తినచ్చు అని చెప్పి. వెంకట అండ్ అగస్త్య ఆల్సో కెన్ ఈట్ కాబట్టి వాళ్ళు వెజిటేరియన్స్ అని. అదనమాట మన బిర్యానీ స్టోరీ. ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. సో మొత్తానికైతే పెరుగు పచ్చడి మాయం చేసుకుంటాడు, నేను తిన్నమాట పెరుగు పచ్చడి. ఎలా తమ్ముతావు? డిష్ వాషర్ ఉందిగా. బతికిపోయింది ఈరోజు. ఈ అంట్లంతా తోమేలా అని అంటే ఏ పాటికి ఎప్పుడో పేషెంట్ అయిపోయేది పిల్ల. మా బిర్యానీ ఎంతసేపు వెయిట్ చేయాలి? గంటన్నో 1.5 గంట సేపు అయింది, ఇంకా బిర్యానీ కాలేదు. నీ కొడుకు పడుకున్నాడు కూడా, ఇంకెప్పుడు తింటారు? నాకు అసలే హెడేక్ వచ్చేస్తుంది ఇక్కడ. బయట బిర్యానీ ఇట్లా చేస్తూనే ఉంటుంది, నా మైండ్ వాయిస్ అనమాట. ఆటోమేటిక్గా ఆకలి అవుతూ ఉంటుంది, ఇంకా ఏమో అయిపోద్ది, హెడేక్ వచ్చేస్తుంది. సో నా ఫీలింగ్స్ అన్నీ మీకు అందరికీ తెలియాలని చెప్పే నేను అలా చేశాను అనమాట వీడియోని. సో బిర్యానీ అవుతుంది, ఇంకో ఆల్మోస్ట్ 25 minutes అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది. సో ఇంకో 5 minutes అట్లా వెయిట్ చేసి ప్లేట్లో పెట్టుకొని తిని ఎలా ఉందో చెప్తాం, ఓకేనా? అయిపోయిందంట బిర్యానీ, పెడుతున్నారు ప్లేట్లో, తిని ఎంజాయ్ చేసి ఎట్లుందో నేను ప్రాంప్ట్గా చెప్తాను. అంతలోపల ఈ పిల్ల కష్టపడుతున్న వీడియోల కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఆఫ్టర్ 35 minutes ఆఫ్ వెయిటింగ్ దమ్ అయిన బిర్యానీ రెడీ అయిపోయింది. స్మెల్ అయితే క్రేజీ ఉంది స్మెల్. సో చూపిస్తాను మీకు బిర్యానీ ఎలా వచ్చిందని. చూసారు కదా బిర్యానీ. సో ఇలా చూపిద్దాం. సో కింద చూస్తే మొత్తం మసాలా అంతా ఇట్లా వచ్చింది. సో ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కనిపిస్తాను నేను మళ్ళీ.
యూ గైస్ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. చాలా బాగుంది, దమ్ము కూడా కరెక్ట్గా సెట్ అయింది, అన్నం కూడా చాలా బాగా ఉడికింది, అండ్ దెన్ అస్సలు అతుక్కోలేదు, ఫుల్ పొడి పొడిగా వచ్చింది. మా ఆయనకి కెమెరా పెడతా ఒక నిమిషం. ఎలా ఉంది కన్నా బిర్యానీ? బాగుంది, అందరూ ట్రై చేసుకోండి. బాగుందా చాలా బాగుందా చెప్పు, అది అవుట్ ఆఫ్ 10 వాట్ ఈస్ యువర్ రేటింగ్? 10. బా మా ఆయన 10 ఇచ్చాడంటే ఇంకా అప్రూవ్డ్. ఇంకా తను ఫుల్ ఫుడీ అనమాట, ఫుల్ చాలా బాగా చెప్తాడు రివ్యూస్, బాగుంటుందా బాగుండదా అనేసి. బాగాలేదంటే నిజంగానే చెప్పేస్తాడు బాగాలేదనేసి. బట్ డెఫినెట్గా ట్రై చేసుకోండి, ఓకేనా? ట్రై చేయండి. పెట్టేసింది నాకు కూడా బిర్యానీ, నా పొద్దు హ్యాపీ. చాలా బాగుంది బిర్యానీ అయితే. ఏదో అనుకున్నాను కానీ ఈ పిల్ల బాగానే చేసింది బిర్యానీ. అయినా ఫస్ట్ 10 సార్లు చేసినప్పుడు అంతేం బాగుండలే, కానీ చేస్తూనే అలవాటు బాగా అయిపోయి ఇప్పుడు చూడండి ఫుల్ ఎట్లా దంచేస్తుంది బిర్యానీని. అసలు వీడియోలు కూడా చూడట్లేదు, డైరెక్ట్గా చేస్తుంది. చూసాను కదా మొత్తం బిర్యానీ చేసేటప్పుడు అన్ని మైండ్లో పెట్టేసుకుంది ఏం చేయాలి అనేసి. చాలా బాగా చేసింది బిర్యానీ అయితే, నిజంగా చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేసుకోండి. ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి.